అందరూ వచ్చేది సంతోషం, మిమ్మల్ని బట్టి కాదు, రావాల్సిన వారి కొరకు. తిరిగి ఆరాధన కొరకై ప్రభు మనకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే యథార్థముగా ఆరాధించేవారు, చదవండి, ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచూ ఉంది. ఆరాధించే కాలం వచ్చుచూ ఉంది. అంతవరకు యూదులు, సమరయులు వారికి తెలియని దానిని ఆరాధిస్తూ వచ్చారు. అయితే అలాగే కాకుండా ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచూ ఉన్నది. వచ్చుచూ ఉన్నది అంటే ఇంకా సమయం ఉంది అని మనకు అర్థమవుతుంది. అయితే వెంటనే మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే, అది ఇప్పుడును వచ్చే ఉన్నది అనే మాట కనబడుతుంది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. ప్రభుని ఆరాధించిన కొరకై మనం వచ్చిన వారిగా కనబడుతున్నాం. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు? కోరుచూ ఉన్నాడు అనే దగ్గర సంకేసి మూల భాషలో చిన్న అక్షరాలతో మనకు కనబడుతూ ఉంది, వెదుగుచూ ఉన్నాడు. సందేహమే లేదు, మనందరినీ కూడా ఒక్కొక్కరినిగా వ్యక్తిగతంగా ఆయన వెతికి తను ఆరాధించే ప్రజలోనూ ఆరాధించే గుంపులోనూ ప్రభువును ఉంచాడు. ఇది దేవుని యొక్క సంకల్పము అని కనబడుతూ ఉంది. కాబట్టి దేవుని ప్రజలుగా మనం ఆయన్ని ఆరాధించే వారంగా ఉండాలి. అది ఆయన సంకల్పం. అందుకొరకే ఈ సమయం కొరకు దైవ గ్రంథముల నుండి 2 లేఖన భాగాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఒకటి యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం, 2వ భాగము చెప్పండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ ఈ అధ్యాయములో ఇది యోబు మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. కాబట్టి యోబు తన స్నేహితులు కూడా మాట్లాడిన అధ్యాయాలు ఉన్నాయి. అయితే యోబు గ్రంథంలో మనం గమనిస్తూ వస్తే ఈ 12వ అధ్యాయము, 13వ అధ్యాయము, 14వ అధ్యాయము యోబు మాటలుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఇక్కడ యోబు ఒక అవసరతను చెప్తా ఉన్నాడు. యోబు ఒక అవసరతను చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ అవసరత అంటే, పాప సహితులలో నుండి పాప రహితుడు పుట్టగలిగితే ఎంత మేలు. పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు. అయితే అక్కడే జవాబు కూడా చెప్పేశాడు, అలాగను ఎవడును పుట్టనేరడు. అర్థమవుతుందా? పాప సహితుడు అంటే పాపాన్ని కలిగిన వాడు అని అర్థం. పాపరహితుడు అంటే పాపము లేనివాడు అని అర్థం. ఒక పాపి అయిన మనుషుని గర్భమున ఒక పాపము లేనివాడు పుట్టగలిగితే ఎంత మేలు. అయితే అంటాడు, అలాగను ఎవడును పుట్టనేరడు. చూసారా? అదన్నమాట. ఎందుకని? ఇది దేవుని ఆత్మతో చెప్పిన మాటగా కనబడుతూ ఉందన్నమాట. మనం ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనానికి పోతే అక్కడ మనకు ఒక విషయం కనబడుతుంది. సర్పముతో చెప్తా ఉన్నాడు దేవుడు. ఆదాముతో చెప్పాడు, స్త్రీతో చెప్పాడు, సర్పంతో కూడా చెప్పాడు కొన్ని మాటలు. ఆ సర్పంతో చెప్పిన మాట చూడండి, మరియు నీకును ఈ స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. నీ సంతానమునకును ఆమె సంతానమునకును ఏం కలుగజేస్తాను? వైరము కలుగజేస్తాను. కాబట్టి లోకములో పుట్టిన ప్రతి మనుషుడు గమనిస్తూ ఉంటాం, అపవాదిక సంతానం. పురుషుని యందు పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎవరి సంతానం చెప్పండి? అపవాదిక సంతానం. కాబట్టి ఆ అపవాది యందు ఉన్నటువంటి ఆదాము సంతానమైన మనమందరం కూడా పాప సహితులముగా కనబడుతున్నాం. అంటే పాపాన్ని కలిగిన వారంగా కనబడుతున్నాం. ఇలాంటి పాపము కలిగినటువంటి మనుషులలో నుండి గమనిస్తాం, పాపరహితుడు పుట్టడం సాధ్యం కాదు, అది అసాధ్యం. ఎంత మాత్రం పుట్టడు అనేది కనబడుతూ ఉంది. అందుకే అక్కడే చెప్పాడు స్త్రీ సంతానము అని. అందుకే సృష్టికర్త అయిన దేవుడు గమనిస్తాం, ఆయన పాపరహితుడుగా ఆయన లోకములో పుట్టాడు. అదే దేవుని దూతలు యేసు ప్రభు ఈ లోకములో పుట్టినప్పుడు వారు చేసిన ప్రకటన 2వ అధ్యాయం లూకాసు వార్త 11వ వచనం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు.
ఈయన ప్రభు అయిన క్రీస్తు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన కన్యమనే గర్భములో ప్రవేశించి ఆయన మానవుడిగా ఈ లోకములో జన్మించినట్టుగా పుట్టినట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాపరహితుల నుండి పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు, అలాగెవడు పుట్టనేరడు. అదే పాపరహితుని యొక్క పుట్టుక అవసరం. కాబట్టి ఆయన కన్య అయిన మరియను ఏర్పాటు చేసుకొని ఆమె గర్భములో గుండా ఈ లోకములోనికి ఉద్భవించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయనే ప్రభుని యేసుక్రీస్తు. ఆ ప్రభుని యేసుక్రీస్తు మన కొరకే జరిగించిన సంగతులు ఎరిగిన వారమై, మనం ఎలాంటి వారమో ఎరిగిన వారమై, మనల్ని ప్రభుత్వ మహిమ కొరకు ఎందుకు ఏర్పాటు చేసుకుని ఎరిగిన వారమై, ఆయన ప్రజలుగా ఆరాధనల ద్వారా మనలను ప్రభువుకు అర్పించుకునే వారిగా మనం ఉండాలి. అందుకే ఈ వచనములో నుండి ఒక 5 చిన్న తలంపులు ఈ సమయం కొరకే మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో మనం ప్రవేశించే వారిగా